కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఐశ్వర్యాన్ని ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. ఈ చంద్రభగవానుడు ఈ సంవత్సరము వీరికి విశేషంగా వీరు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవ్వడం వీరికి ఒక రకమైనటువంటి ఆనందకరంగా భావించగలగాలి. ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 11. చూడండి, గ్రహాలు అనుకూలించినప్పుడు ఖర్చులు ఎంత అధికంగా పెరిగిపోయాయో. ఆదాయం ఉండేది 2 రూపాయలే, 9 రూపాయలు ఖర్చులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో -9లోకి వెళ్ళిపోతున్నారు. స్వీయ నియంత్రణ చాలా అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలగాలి. ఉండబడిన దాంట్లో సర్దుకపోగలిగినట్లయితే వీరికి చాలా మంచి కాలంగా భావించగలగాలి. అలాగనే 2వ స్థానాధిపతి రవి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు కనబడబోతున్నాయి. అయినా మీరు ఆందోళన చెందనక్కర్లేదు. తృతీయ స్థానాధిపతి ధాన్యాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో మీరు బంధుత్వంగా చూడగలిగినట్లయితే అనంతమైన ధాన్యము, సంపద, సిరి సంపదలు మీ సొంతం కాబోతున్నాయి. అర్ధాష్టమ రాశాధిపతి శుక్రభగవానుడు అవ్వడం వలన, సస్యాధిపతి అవ్వడం వలన మీరు సంపూర్ణమైనటువంటి వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి ప్రమోషను, రాజయోగము, రాజసన్మానము మీ సొంతం కాబోతున్నాయి. అదే కాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము బాగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం ఏమిటయ్యా అనగా 12వ తారీఖు 8వ నెల 2026 అంటే ఆషాఢమాస అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి పనులు పెట్టుకోకపోవడము అని చెప్పి గమనించాలి. 22/1/2027 పుష్యమీ నక్షత్రము పూర్ణిమ రావడం వలన అనుకూలత లేనటువంటి రోజు. 20/2/2027 మాఘమాస పూర్ణిమ శనివారం రోజు ఆశ్లేష నక్షత్రం రావడం వలన ఈ 3 రోజుల యందు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన పనులు